శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కావలి ఏరియా హాస్పిటల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన నవజాతి శిశు విభాగాన్ని కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను వైద్య రంగంలో వినియోగిస్తున్నట్లు కావలి ఏరియా హాస్పిటల్ నందు కావలి నియోజకవర్గంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించుటకు, ప్రసవించిన తల్లులకు తమ బిడ్డలు లోపాలను చిన్నపిల్లల డాక్టర్లు గుర్తించి వారి అనారోగ్య ఇబ్బందులకు తగిన వైద్య సౌకర్యం అందించుటకు నవజాతి శిశు విభాగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కావలి నియోజకవర్గంలోని గర్భవతులు ప్రసవించే సమయంలో కావలి ఏరియా హాస్పిటల్ను తమ వైద్య సేవలకు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. పై కార్యక్రమంలో హాస్పిటల్ ఆర్ఎం ప్రమీల, హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు చిన్నపిల్లల డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ శ్రీధర్, వైద్యులు మరియు వైద్య సిబ్బంది, స్థానిక ఏరియా హాస్పిటల్ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి మన దగ్గర డెలివరీ అయింది ఇంపార్టెంట్. ఇక్కడ బయట నుంచి వచ్చే మాత్రం అవుట్ ఆ సైడ్ సపరేట్ మూడోసారి కూడా టెండర్ వేశారంటే ఎవరు వేయటం లేదు. దానికి ఎలిజిబిలిటీ పీపుల్ ఎవరు రావటం లేదు. నేనే అసలు డిఆర్సీ పెట్టమని చెప్పాను. డిపిసి డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ ఉంటుంది, జాయింట్ కలెక్టర్ డైరెక్ట్గా ఉంటే మనకు 45% డిస్కౌంట్ కూడా వస్తాయి, ఎక్కువ ఐటమ్స్ కొనవచ్చు. వాళ్ళు ఏదో టెండర్ పెట్టారు. అంటే మీరున్న అది కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత అది కూడా టెండర్ అయింది సార్, లేకపోతే ఆగిపోయింది. అంటే నేను డిపిసి కోసం ఆపాను. వీళ్ళు ఎందుకు ధైర్యం చేయలేకపోయి వీళ్ళు నిర్మల్ కుమార్ వీళ్ళు కంపల్సరీ అయిపోయామని వాళ్ళు ఈ రోజున కావలిలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ నందు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని హాస్పిటల్ని అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కావలిలో న్యూబార్న్ సెంటర్ని ఏర్పాటు చేసి కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరి తల్లులకు ఒక నూతన టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నూతనంగా జన్మని ఇచ్చినటువంటి పిల్లలకి ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా వాటి స్పెషల్ కేర్తో తీసుకొని ఈ హాస్పిటల్ నందు అధునాతన సాంకేతిక టెక్నాలజీతో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి వీటిని మన ప్రజల ముంగిటికి తీసుకొచ్చినందుకు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారిని అభినందిస్తూ కావలికి ఇటువంటి యూనిట్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి స్పెషల్గా 2 డాక్టర్లు నియమించడం, ఇద్దరు కూడా 24 అవర్స్ కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఈ హాస్పిటల్లో ఈ యూనిట్ని వాళ్ళు కేర్గా తీసుకోవటం,
న్యూ బర్న్ అయినటువంటి వాళ్ళు వెయిట్ తక్కువ ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వెంటనే వచ్చి ఈ హాస్పిటల్లో కాన్పు చేయించుకున్న వాళ్ళు కావచ్చు, లేదా ప్రైవేట్ హాస్పిటల్లో కాన్పు చేయించుకున్న వాళ్ళు కావచ్చు. పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే పుట్టిన 1 month లోపల ఏవి ఉన్నా కూడా వెంటనే ఈ కేర్ యూనిట్కి వచ్చి మన బిడ్డల జీవితానికి వెలుగులు నింపే విధంగా భవిష్యత్తు తరానికి అందించే బిడ్డ ఆరోగ్యవంతుడిగా ఉండాల్సినటువంటి బాధ్యత మన అందరం కూడా తీసుకోవాలి. దీనికి ప్రధానంగా తల్లిదండ్రుల పాత్ర ప్రధానమైనటువంటిది కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకొని కావలిలో న్యూ బార్న్ పిల్లల్లో ఎక్కడ కూడా డెత్లు అనేవి లేకుండా చేయటానికి ఈరోజు ప్రభుత్వం సంకల్పించింది. దీనికి డాక్టర్లు అందరూ సమిష్టిగా పనిచేయటానికి డెడికేటెడ్గా ఉన్నారు. వారిని కూడా అభినందిస్తున్నా. 2 డాక్టర్లు కూడా యంగ్సే కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి రిస్క్ తీసుకొని అయినా ప్రతి ఒక్క బేబీని కాపాడటానికి వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. జిల్లాలో ఉన్నటువంటి DCH కానించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాబట్టి కావలి ప్రజానీకం అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడికో దూర ప్రాంతాలకి వెళ్ళి అనవసరమైన ఖర్చుల కంటే కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మన కావలి వాస్తవుల డాక్టర్లు ఉండి మన పర్యవేక్షణలో జరిగేటువంటి ఈ సెంటర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు.